ఈరోజు మన వీడియోలో మరికొన్ని రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ మీద ప్రాబ్లమ్స్ అనేవి డిస్కస్ చేసుకుందాము. ఆల్రెడీ మన ఛానల్లో రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ మీద బేసిక్ కాన్సెప్ట్స్ ప్లస్ స్మాల్ లెవెల్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు ప్రాబ్లమ్స్ అనేవి డిస్కస్ చేశాము. అవన్నీ రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ అనే ప్లేలిస్ట్లో ఉన్నాయి, వెళ్ళి ఒకసారి వాచ్ చేయండి. అలాగే వాటితో పాటు యావరేజెస్, సింప్లిఫికేషన్, డివిజిబిలిటీ రూల్స్ అనే ప్లేలిస్ట్ కూడా ఉంది. అవన్నీ కూడా ఒకసారి వాచ్ చేసి మన ఛానల్లో మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటే మంచి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అనేది ఆన్ చేసుకొని పెట్టుకోండి. సో నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీ వరకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుందన్నమాట. అలాగే మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ షేర్ చేయండి. ఇవన్నీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ఉపయోగపడతాయి కాబట్టి రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఎప్పటికప్పుడు మంచి మంచి ప్రాబ్లమ్స్, ట్రిక్స్ అనేటివి మీకు తీసుకొస్తూ ఉంటాను. సో ఈరోజు మన వీడియోలో ఫస్ట్ ప్రాబ్లం చూసుకున్నట్లయితే ₹180 are to be divided among 66 persons. The ratio of the total amount of money received by men and women is 5:4, but the ratio of money received by each man and woman is 3:2. The number of men అన్నారనమాట. సో ఇక్కడ మనకి ఇచ్చిన ప్రాబ్లంలో ₹180 అనేది ఉంది. అయితే కొంతమంది మెన్కి కొంతమంది ఉమెన్కి డిస్ట్రిబ్యూట్ చేశారు. ఏ రేషియోలో? 5:4. అంటే మెన్కి 5x రూపీస్ ఇచ్చారు, ఉమెన్కి 4x రూపీస్ ఇచ్చారు అనుకుంటే మనకేమొస్తుంది? 5x + 4x = 180. అంటే ఇది 9x = 180. సో x = 20 అయితే సో 5 × 20 100 రూపీస్ అనేది మెన్కి ఇచ్చారు, రిమైనింగ్ 80 రూపీస్ అనేది ఉమెన్కి ఇచ్చారనమాట. సో ఇప్పుడు మనకి ఇంకా ఏమిచ్చారు డేటా? బట్ ద రేషియో ఆఫ్ మనీ రిసీవ్డ్ బై ఈచ్ మ్యాన్ అండ్ ఉమెన్. సో టోటల్ 66 పర్సన్స్ అన్నప్పుడు ఏ మెంబర్స్ నేను మ్యాన్ అనుకుంటాను. సో మీ రిమైనింగ్ 66 మైనస్ ఏ ఏమవుతుంది? ఉమెన్ కదా. సో ఏ మెన్ అనుకుంటే 66 - ఏ ఉమెన్ అనమాట. అయితే ఈచ్ ఉమెన్కి మ్యాన్కి రేషియో ఇచ్చారనమాట. సో టోటల్ మెన్కి 100 రూపీస్ అయినప్పుడు ఈచ్ మ్యాన్కి 100/ఏ. అదే టోటల్ ఉమెన్కి 80 రూపీస్ అన్నప్పుడు ఈచ్ ఉమెన్కి 80/66 - ఏ రేషియో 3/2 అని ఇచ్చారనమాట. సో దీన్ని సింప్లిఫై చేద్దాము. 100 × 66 - 100/80A = 3/2. ఇది క్రాస్ మల్టిప్లై చేస్తే 200 × 66 - 200A = 240A. సో ఇప్పుడు 440A = 200 × 66. సో 11 40s 11 6s అనమాట. 0 0 క్యాన్సిల్ అయిపోతుంది. 4 1s 4 5s. సో A = 5 6s 30. సో మనకి ఆన్సర్ ఏం కావాలి? ఎంతమంది మెన్ ఉన్నారు అనేది కావాలి. సో ఇక్కడ ఏ అనేది ఏంటి? ఇక్కడ మనం అనుకున్నది ఏ అనేది నెంబర్ ఆఫ్ మెన్ అనమాట. సో ఆన్సర్ అనేది 30 వస్తుంది ప్రాబ్లంలో. సో ఇక్కడ సెకండ్ ప్రాబ్లం చూసుకున్నట్లయితే a sum of ₹730 was divided among A, B and C in such a way that A gets ₹3, then B gets ₹4, and if B gets ₹3.5, then C gets 3 rupees అన్నాడు అనమాట. The share of B exceeds that of C by అని అన్నాడు. సో ఇక్కడ మనకి ఏమని ఇచ్చాడు? డైరెక్ట్గా రేషియో ఇవ్వలేదు కానీ ఏకి బీకి కంపారిజన్ ఇచ్చారు. ఏ 3 రూపీస్ తీసుకుంటే బి 4 రూపీస్ తీసుకుంటారు. అలాగే బీకి సికి బి 3.5 తీసుకుంటే సి 3 రూపీస్ తీసుకుంటాడు అనమాట. సో దీన్ని 3.5ని 7/2గా 2 × 3 6. సో A/B B/C తెలుసు. సో మనము A/B/C కనుక్కోవచ్చు కదా. 3:4 7:6 21 28 24. సో దీన్ని ఇంకా మరి సింప్లిఫై చేయలేం కాబట్టి సో ఈ రేషియోలో ఉందన్నమాట. సో ఇప్పుడు నేను ABC ఇది 21x రూపీస్, ఇది 28x రూపీస్, 24x రూపీస్ తీసుకున్నారు అని అనుకుంటే ఈ టోటల్ అంతా మనకి ఎంత తెలుసు? అమౌంట్ 730 అని తెలుసు కదా ఇక్కడ. సో 21x + 28x + 24x = 730. సో ఇది 73x = 730. సో x = మనకి 10 అనేది వచ్చిందనమాట. అయితే ఇక్కడ మనకి ఏం కావాలి? షేర్ ఆఫ్ B exceeds that of C. అంటే B C కన్నా B ఎంత ఎక్కువ తీసుకున్నాడు అనేది కావాలి. అంటే మనకి B - C కావాలి. సో 28x - 24x = 4x. 4 × 10 x అంటే 10 కాబట్టి సో ఆన్సర్ అనేది 40 వస్తుంది అనమాట ఈ ప్రాబ్లంలో. సో ఇక్కడ థర్డ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే A and B invest in a business in the ratio 4:5. After 10 months, B leaves the business after withdrawing his investment. In the first year, the business made a profit of ₹49,000. What is the B's share of a profit? సో ఇక్కడ చూసుకున్నట్లయితే A/B సో 4:5 రేషియోలో ఇన్వెస్ట్ చేశారు. అంటే ఏ వచ్చేసి 4x రూపీస్ ఇన్వెస్ట్ చేసుకుంటే BX వచ్చేసి 5x రూపీస్ ఇన్వెస్ట్ చేస్తాడు అనుకుంటే అయితే 1 year వరకు ఇన్వెస్ట్ చేశారు అనమాట. అప్పుడు ప్రాఫిట్ 49,000 వచ్చింది. అంటే ఏ వచ్చేసి మొత్తం 12 months ఇన్వెస్ట్ చేశాడు, B వచ్చేసి 10 months తర్వాత విత్డ్రా చేసుకున్నాడు. అంటే 2 months లేడు, ఓన్లీ 10 months ఉన్నాడు అనమాట B. సో అప్పుడు ఆ టోటల్ ప్రాఫిట్ వచ్చేసి ఇంత. సో టోటల్ ప్రాఫిట్ మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? ఏ వచ్చేసి 4x రూపీస్ ఇన్వెస్ట్ చేశాడు ప్లస్ 12 monthsకి ప్లస్ ఇంటూ 12 5x రూపీస్ B ఇంటూ 10 months = 49,000 ప్రాఫిట్ అనమాట. సో ఇది వచ్చేసి ఇది 48x + 50x = 49,000. సో 98x = 49,000. సో 49 2s 49,000. x = 500 వస్తుంది ఇక్కడ. సో ఇప్పుడు మనకి ఏం కావాలి? వాట్ ఈస్ ద B షేర్ ఆఫ్ ద ప్రాఫిట్? B's షేర్ ఏంటి? 5x ఫర్ 10 months అనమాట. సో 5 × 500 × 10 అనమాట. సో ఇది వచ్చేసి ఆన్సర్ 25,000 అవుతుంది.